చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు అయ్యపు శ్రీకృష్ణ సుధీ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఆర్థిక బాధల్ని మేము భరించలేకపోతున్నాం అని చెప్పే వాళ్ళ సంఖ్య అంతకంతకీ పెరుగుతూనే ఉన్న నేపథ్యంలో అడుగుతున్నటువంటి ప్రశ్న. అందరినీ అడుగుతూనే ఉంటాం, కానీ ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో తెలియదు. ఎవరి మాట ఎవరిని హృదయాన్ని తాకుతుందో, ఖచ్చితంగా ఈయన చెప్పింది నాకు నచ్చింది, నేను చెయ్యాలి, నేను ఆచరించాలి అని అనిపించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, ఈ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఇవాళ రేపు ఎందుకని ఇంత ఎక్కువగా చూస్తున్నాం? ఎవరిని ఉన్నవాడికి అప్పులు ఉన్నాయి, లేనివాడికి ఉన్నాయి, ఉండి లేనివాడికి కూడా అప్పులు ఉన్నాయి. ఏమిటండి అప్పుల బాధలు? వీటి నుంచి బయటపడడానికి ఇది చెయ్యండి, ఖచ్చితంగా జీవితం మారుతుంది అని చెప్పే విధానం ఏదైనా ఉందా? ప్రేక్షకులు చెప్తారా? చాలా ఉన్నాయండి. ఎందుకంటే అంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఒకటి కాదు సమస్యకు కారణం. కొంతమందికి విషయంలో అంతకుముందు రోజుల్లో చూడండి, బహుసంతానమే సమస్యగా చెప్పేవాళ్ళు. ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు, పోషించలేక ఇబ్బందులు అని. ఇవాళ ఇద్దరే ఉంటున్నారు, ఒక్కళ్ళే ఉంటున్నారు. ఏం చేస్తున్నారు? వాళ్ళకి మామూలుగా మీరు గమనిస్తే ఒక 10,000 అయ్యే పనికి 10 లక్షలు ఖర్చు పెడుతున్నారు చాలామంది. అవసరమా అంటే నిజం కాదు. ఇప్పుడు మీరు 10వ తరగతి వరకు ఎక్కడైనా చదివించండి, వాళ్ళకి ప్రైమరీ ఎడ్యుకేషన్లో వచ్చేది ఒక స్థాయి వరకే ఉంటుంది. మీరు మొత్తం బాగా వాళ్ళని కుక్కి వాళ్ళకి ఎక్కించినా కూడా వాళ్ళ మైండ్ కొంతవరకే రిసీవ్ చేసుకోగలుగుతుంది. వాళ్ళ ఎవరిదైతే స్థితి ఒక విధానం మీద కాన్సన్ట్రేట్ అవుతుందో అప్పుడు దాంట్లో డెప్త్ నాలెడ్జ్కి వెళ్తారు. అందువల్ల ఉపయోగం అది. అయితే ఇక్కడ మీరు ఇన్ని సమస్యలు ఆర్థికంగా మాట్లాడుతున్నారు, కానీ భారతదేశం వల్ల ప్రపంచంలో 3వ స్థానంలోకి వెళ్తుందని చెప్తున్నారు. 4వ స్థానంలో, 3వ స్థానంలోకి వెళ్తున్న అతిపెద్ద ఆర్థిక పరమైన వ్యవస్థ కింద మారుతుంది, ఆవిర్భవించింది భారతదేశం అంటున్నారు. ఇది ఎలా సాధ్యపడుతుంది? మరి అందరూ ఆర్థిక బాధల్లో ఉంటే. ఇక్కడ ఏంటంటే బాధలు ఉండటం వేరు, బాధలు తెచ్చుకోవటం వేరు. తెచ్చుకున్నవేనా ఇవి? చాలా వరకు. ఎందుకంటే ఆర్థిక పరంగా మనకి ఆహారం కావాలండి. నిత్యావసరాల్లో ఆహారానికి కొరత ఉందా? లేదు. ఆహార దినుసులు సర్ప్లస్గా ఉన్నాయి ఇవాళ, ఉత్పత్తిలో ఖచ్చితంగా ఉంది. తర్వాత వస్త్రాలు కావాలి, లేవా? బోల్డ్. తర్వాత ఇల్లు కావాలి. ఇవాళ ఎన్ని ఇల్లు అద్దెకిస్తున్నారండి ఎంతమంది? కాబట్టి ఇది కాదు. సమస్యలో జనాలు లేరంటలేదు, చాలామంది సమస్యల్లో ఉన్నారు. ఉన్న చోట ప్రోగుపడి ఉంది, లేని చోట అసలు లేదు. దీనికి ఏంటంటే దానికి మీరు ఎన్నో ఉపాయాలు ఉన్నాయి. కొంతమంది కుబేరుని పూజ చేయమంటారు, కొంతమంది వచ్చే శివుడిని పూజ చేయండి అంటారు, కొంతమంది వచ్చే శివుడికి అతి చిన్నదైనటువంటి ఒక పరిహారం ఉంది, తెలుసా మీకు? ఎవరైనా చేయొచ్చు. ప్రతిరోజు ఉదయం లేచి వేప చెట్టు చూసుకొని, వేప చెట్టు ఎక్కి కూర్చొని, లేతాకులు ఉత్తరముఖంగా కూర్చొని, లేతాకులన్నీ గుప్పెట్లోకి తీసుకొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ చెబుతూ ఆ చేతిలోకి ఎన్ని ఆకులు వస్తే ఆ నాకులు తింటూ కూర్చోండి. ప్రతిరోజు అలా చేయండి. ఆర్థికంగా మీ సమస్యలు తీర్తాయో చూద్దాం. ఏమిటి సార్ ఇది? తంత్రం అండి, మంత్రం అవసరంలా. అయితే ఉత్తరముఖంగా కూర్చొని ఉండాలి మనం. వేప చెట్టు ఎక్కండి, ఉత్తరముఖంగా కూర్చోండి. ఆ చెట్టు మీద ఉత్తరముఖంగా కూర్చొని, ఉత్తరం పాకిన కొమ్మ మీద కూర్చొని, లేతాకులు, మరి ముదరాకులు తినాలన్నా మనకి ఇబ్బందిగా ఉంటుంది, లేతాకులు తినచ్చు. అలా తిని అది శివపంచాక్షరి చెప్తూ తినండి. ఓం నమ శివాయ. ఎన్నాళ్ళు ఇలా చేయాలి? చేయండి. 11 రోజులు చేయండి, మీకు ఫలితం కనబడుతుంది. 21 రోజులు చేయండి, ఇంకా ఫలితం కనబడుతుంది. 40 రోజులు చేయండి, ఇంకా ఫలితం కనబడుతుంది. మీరు కనపడుతుంటే చేసుకుంటే ఆపద్దు, మీకు ఫలితం వస్తుంది ఎంతో కొంత. 1,00,000 రూపాయలు రావాలి, 10,000 వచ్చినాయి చాలు అనుకుంటే కాదు, 1,00,000 వచ్చేదాకా చేయండి. 10,000 వచ్చినాయి, వస్తాయి. 100% తంత్రం ఎప్పుడు తప్పదండి. సరైన విధానంలో చేస్తే, తూచా తప్పకుండా ఆచరిస్తే తప్పదు. ఏ రోజున మొదలు పెట్టమంటారు దీన్ని? ఏ రోజైనా మొదలుపెట్టండి, మీకు నచ్చిన రోజు మొదలుపెట్టండి. సమయం ప్రతిరోజు చేయండి. ఉదయాన్నే, సూర్యోదయం కంటే ముందు ఉదయాన్నే ఏమీ తినకుండా వెళ్ళండి, చేయండి. అదొక తంత్రం. అలానే భృగువారే శతం ధీమాట్ పటేత్ వత్సర మాత్రకం అష్టైశ్వర్యమవాప్నోతి కుబేర యవభూతలే. ఇది లక్ష్మీ అష్టోత్తరం చివరిలో దాని ఫలితాన్ని చెప్పేటువంటి ఫలస్తుతి. దీంట్లో మీరు భృగువారే శతం ధీమాట్ పటేత్ వత్సర మాత్రకం ఒక శుక్రవారం నాడు మొదలుపెట్టి, సంవత్సరంలో 52 శుక్రవారాలు వస్తాయి కదా, ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా 108 సార్లు లక్ష్మీ అష్టోత్తరం పారాయణ చేయండి. ఖచ్చితంగా మీకు ఐశ్వర్యవంతులు అవుతారు. ఎంత సమయం పట్టొచ్చండి 108 సార్లు అవ్వడానికి? 2 నిమిషాలు 3 నిమిషాలు పడుతుందండి. మొదట్లో 5 నిమిషాలు పడుతుందేమో. అష్టోత్తరం మొత్తం అది స్తోత్రంగా పారాయణ చేయండి. స్తోత్రంగా చేయమంటున్నారు. ప్రకృత్యై నమః వికృత్యై నమః అవసరం. ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతప్రదాం శ్రద్ధాం విభూతిం శుభం నమామి పరమాత్మికం. శివుడు అమ్మవారు అభేద్యం అండి, లక్ష్మీదేవి. శివాష్టోత్తరంలో కూడా లక్ష్మీ వస్తుంది, లక్ష్మీ అష్టోత్తరంలో శివాయ శబ్దం వస్తుంది. ఇది వీళ్ళిద్దరూ ఎప్పుడు ఉన్నారంటే సృష్టిలో ఉన్నారు, స్థితిలో ఉన్నారు, ప్రళయంలో ఉన్నారు, అంత్యంలో ఉన్నారు.
శివుడైనా సరే ఎప్పుడు పుట్టాడంటే ఏం చెప్తారు? అవును. లక్ష్మీదేవి క్షీరసాగరం నుంచి పుట్టిందే లక్ష్మీదేవే, శ్వేతదీపంలో ఉన్నదే లక్ష్మీదేవే, భృగుపుత్రికగా జన్మించేది లక్ష్మీదేవే. అంటే ఎప్పుడు ఉంది అంటే ఆమె ఎప్పుడూ ఒక్కొక్కళ్ళు ఉంది. ఒక్కొక్క కామ్యం కోసం ప్రార్థించారు, వాళ్ళ కామ్యం తీర్చడం కోసం ఉమ్, ఆ రూపంలో ఆమె ఆవిర్భవించింది. ఉమ్, సృష్టి స్థితి ప్రళయ సంస్థాయే. ఆదిశంకరుడు చెప్పిన దాంట్లో కూడా సృష్టిలో ఉంది, స్థితిలో ఉంది, ప్రళయంలో ఉంది, ఆది అంత్య మధ్యంలో అన్ని చోట్ల ఉంది ఆమె. కాబట్టి లక్ష్మి అనేది ఎప్పుడు నిరంతరం ఉండేటువంటిది. అలానే శివుడు నిరంతరం ఉండేటువంటి వాడు. ఇక్కడ శివుడికి స్త్రీ స్వరూపమే మహాలక్ష్మీదేవి, మహాలక్ష్మికి పురుష స్వరూపమే శివుడు. అలానే నారాయణి అమ్మవారికి పురుష స్వరూపమే విష్ణువు, విష్ణువుకి స్త్రీ స్వరూపమే అమ్మవారు నారాయణి. ఇక్కడ ఏంటంటే మీరు గమనిస్తే విష్ణువు అయినా కూడా స్త్రీ స్వరూపంలో వచ్చాడు చాలా సందర్భాల్లో. ఎందుకంటే సృష్టికి ఖచ్చితంగా యొక్క విష్ణువు యొక్క స్త్రీ స్వరూపమే ఆధారమైందని చెప్తాడు. ఎందుకంటే కుంతీదేవికి ఇచ్చిన మంత్రం కూడా విష్ణువు జనం కల్పయేతు అని మొదలవుతుంది. అందువల్ల ఏంటంటే ఇక్కడ దీంట్లో మోహిని అవతారం ఎందుకు ఎత్తాడు శివుడు? అదే విష్ణువు. కాబట్టి ఏంటంటే ఇక్కడ దీంట్లో ఉన్న దాంట్లో అంతరార్థం కనుక మీరు తీసుకుంటే ఎవరైతే సరే శాశ్వతమైన స్వరూపం ఉందో, శాశ్వత స్వరూపాన్ని నిశ్చలమైనటువంటి భక్తితో క్రమం తప్పకుండా దీక్షతో కనుక ప్రతి చేస్తే శుక్రవారం చేయమంటారు. ప్రతి శుక్రవారం, ఇంకా మీకు సాధ్యపడితే సాయంత్రం పూట అదే అడగబోతున్నా. చంద్రోదయం అయిన తర్వాత ఉమ్. మీకు పొద్దునే కావాలి తప్పదు, పొద్దున పూట చేసుకోండి తప్పలేదు. ఇప్పుడు కానీ ఆఫీసులు కదండి, ఈవినింగ్ పూట అయినా. సాయంత్రం పూట అయితే ఇంకా విశేష ఫలితం. ఎందుకంటే ఉమ్. సాయంత్రం పూట లక్ష్మి ఎప్పుడైనా సరే రాత్రే ఉంటుంది. దీపాలు పూజ చేసినా లక్ష్మి సాయంత్రం పూటే చేయమంటున్నాము. ఎందుకంటే అమావాస్య ఆమెకు ప్రీతి అయిన తిథి అండి. ఉమ్. అమావాస్యకి ఎన్ని రూపాలన్నా అన్ని రూపాయలు లక్ష్మీ స్వరూపాలండి. కూహ్యే నమః, శనివాల్యే నమః, సినీ. దర్శాయే నమః, ఇవన్నీ లక్ష్మీ శాస్త్రంలో వచ్చే మంత్రాలు. అవును. ఇవన్నీ స్వరూపం మహాలక్ష్మి అమ్మవారే. అవును. అందువల్ల ఏంటంటే మహాలక్ష్మిని ముందు మీకు ఏం కావాలి, ఇప్పుడు చెప్పాం కదా, ఏమండి దీపం ఎలా పెట్టాలండి, ఆవునెత్తో పెట్టాలా, నూనెతో పెట్టాలా, ఎన్ని ఎన్ని ఒత్తులు దీపాలు పెట్టాలి, ఎన్ని ఎన్ని ఒత్తులు ఒత్తులు వేయాలి, దీపం తర్వాత ఎటు చూడాలి? ఎటు తెప్పాలి, లాంటి వచ్చేసి ఇంకేమైనా చేయొచ్చా? ఇక్కడ దీంట్లో అండి మీరు ఎన్ని దీపాలైనా పెట్టండి, ఉమ్. ఒక్క దీపం పెట్టండి, దీపం పెట్టకుండా చేయండి. దీపం పెట్టకపోయినా పర్లేదండి. శబ్దం, ఉమ్. మీరు శబ్దమే అది బయటికి లోపల కాకుండా బయటకు వచ్చేటట్టు బయటికి చదవాలి. చదవండి, చేయండి. పువ్వులు చేయండి, లేదంటే బిల్వపత్రాలు చేయండి, లేదంటే ఉసిరికాయలను వాడండి పూజా ద్రవ్యం కింద. ఏమీ దొరకలేదు విభూతి వాడండి, విభూతిని అలా వేసుకుంటూ చేయండి. ఆ విభూతిని తర్వాత ఏం చేయాలి? నీళ్ళలో కలిపేసుకోండి. నీళ్ళలో కలిపేసుకుని మీరు బొట్టు పెట్టుకోండి తప్పలేదు. ఇంకా ఎక్కువ ఉందండి అన్నప్పుడు నీళ్ళలో కలిపేసి నీళ్ళలో కలిపేసి. అసలు మీకు చెయ్యటం ప్రాధాన్యత, ఉమ్. ఎలా చేసామనేది ఆమె చూసుకుంటుంది. ఉమ్. తప్పు చేసాం మొత్తం చివరి అయిన తర్వాత అమ్మ నేను ఏమైనా తప్పు చేస్తే క్షమించని అడిగండి. తర్వాత రోజుకు తప్పు చేయడానికి మార్గం ఆమె చూపెడుతుంది, తప్పు సరిదిద్దుకోవడానికి. ఉమ్. మొట్టమొదట మీకు కావాల్సింది ఇది చేస్తున్నానని సంకల్పం కావాలి, అంతేనండి. సంకల్పబద్ధమైనటువంటి ప్రణాళిక కావాలి, ఉమ్. ఆ ప్రణాళికబద్ధమైనటువంటి ఆచరణ కావాలి. అవి ఖచ్చితంగా నువ్వు పాటించి చేస్తే ఏమైనా తప్పులుంటే ఆమె మీకు మార్పు చూపెడుతుంది. ఓకే, అయితే ఇది మొదలు అంటే శతనామావళి మీద చదవమంటున్నారు కాబట్టి ఓం శ్రీ దేవ్యైవాచ అని మొదలవుతుంది. అక్కడి నుంచి చేయమంటారా, ఎక్కడి నుంచి చేయమంటారు? ప్రారంభంలో అక్కడి నుంచి మొదలుపెట్టి ప్రతిసారి వస్తే ప్రకృతిని విద్య అక్కడి నుంచి చేసుకోండి సరిపోతుంది. అంటే ఫస్ట్ అంటే 108 సార్లు చేసేటప్పుడు ఫస్ట్ టైం మాత్రం దేవ్యైవాచ అని మొదలు పెడతాము, ఫలశ్రుతి వరకు చదువుతాము. సెకండ్ నుంచి ఓం ప్రకృతి ఏం వికృతి ఏం విద్యాం సర్వభూతహిత ప్రదాం అక్కడి నుంచి భువనేశ్వరి వరకు, భువనేశ్వరి వరకు మళ్ళీ అలా 108 సార్లు. 108 సార్లు అలా చేస్తే ఆ. నేను చేశానండి, అదే నేను వేరే అడగబోతున్నా. ఎవరికి చెప్తుంది కాదు, నేను ఆచరణలో చేసిన దాని ఫలితం నేను చూశాను కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే ఎన్నాళ్ళలో ఫలితం చూడడం మొదలు పెట్టారండి? ఇది సంవత్సరం చేయమంటున్నామండి, సంవత్సరం తర్వాత ఫలితం వచ్చిందా, మొదటి నెల నుంచో ఫలితం వచ్చిందా అంటే అంటే మీ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నా. నిజంగా చెప్తున్నాను. నాకు దీనికి ఎక్కడ మొదలైందంటే ఫస్ట్ మామూలుగా చిన్నప్పుడు శుక్రవారం పూజలు చిన్న చిన్న షాపులో చేయించుకునేవాళ్ళు. మా చిన్న ఊరు, ఆ ఊళ్ళో షాపులో చేయించుకునేవాడు. 2 రూపాయలు ఇచ్చేవాడు వారానికి, 2 రూపాయలే. నువ్వు పుస్తకం చూడకుండా చేస్తే 5 రూపాయలు ఇస్తాను. నేర్చుకోవాలి గట్టి పెట్టి. అది ఎలా నేర్చుకోవాల్సి వచ్చింది, మళ్ళీ మర్చిపోతామేమో, అందుకని ఎక్కడికైనా పని మీద వెళ్తున్నాం, సైకిల్ దొక్కుతూ లోపల చదువుకుంటూ వెళ్తాం. అలా చేసి 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 అలవాటు అయిపోయింది. అది చేయటం మొదలుపెట్టింది. ఎప్పుడన్నా ఆర్థిక దీంట్లో ఇలా చెప్పాడు కదా, ఎందుకు కాకూడదు, అది నిజమా అబద్ధమా చూద్దాం. దీంట్లో ఏదో ఫలితం ఏదో చెప్తారు కదా, ప్రతి పూజ చివర ఫలితం విష్ణు సహస్రనామం చెప్తారు, చివరిలో ఫలితం చెప్తారు. లలితా సహస్రం తర్వాత ఫలశ్రుతి చెప్తాం, తర్వాత ఉత్తర పీఠికలో ఉంటుంది. ఇవన్నీ చేస్తాం. ఇది నిజమా కాదా అంటే మనం ఒకసారి ప్రయత్నం చేసి చూద్దాం. మొదలుపెట్టాను. నా దగ్గర 1,00,000 రూపాయలు ఇవ్వండి, 60 లక్షలు పెట్టి ఇల్లు కొన్నాను. విత్ ఇన్ ఆ ఇయర్లో మొదలుపెట్టినామంటే వచ్చింది. ఆ ఇంట్లోకి వెళ్ళి కూడా కంటిన్యూ చేసి అదే పూజను. దాని తర్వాత ఇంకొక 5-6 ఏళ్ళకి ఇంకొక ఇల్లు కొనుక్కున్నాను. ఆ ఇంట్లోంచి అపార్ట్మెంట్ ఎందుకులే సొంత ఇల్లులో ఉందామని. అది 1,72,00,000 పెట్టుకున్నాను. అప్పు చేసి కొన్నాను. ఇప్పటికీ లోన్ ఉంది. కానీ నాకు అంత త్వరగా అడ్జస్ట్ అయిన డబ్బులు కూడా
అంటే మీకు మార్గాలు దొరికాయి మీ పనికి కానీ లేకపోతే అంతేనా ఆ రోజున్న పరిస్థితుల్లో వాడికి 1,72,00,000 ఇవ్వాలండి. నాకు ఈ ఐటీలు కానీ బ్యాంక్లో రిలేటెడ్ దీని రిలేటెడ్ కానీ ఏమీ పెద్దగా లేవు. లేవు. కానీ నాకు ఆ అమౌంట్ వచ్చింది, అది తీర్చగలిగే ఇల్లు కట్టు ఇల్లు ఆ ఇంట్లోనే ఉంటాను నేను ఇప్పటికి కూడా. అది ఆమె ప్రసాదమే, లక్ష్మీ ప్రసాదం ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారా? చేస్తుంటాను నేను. లక్ష్మీ నిలయం ఆమె ప్రసాదమే, లక్ష్మీ ప్రసాదం. అంతే. ఆమె ప్రసాదం మనం అనుభవిస్తున్నాం కాబట్టి అది ప్రసాదం కింద తీసుకోవటమే. ఇప్పటికీ చేస్తున్నారు అయితే. చేస్తాను. అద్భుతం అండి, అద్భుతం. అయితే ఇది కార్తీక మాసంలో ఉన్నాం కాబట్టి ఈ కార్తీక మాసంలో ఐశ్వర్యం ఈశ్వరాధీనం అని అంటారు. మీరు ఈశ్వరుడికి లక్ష్మీదేవికి అభేదం అని చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ వచ్చే ఫస్ట్ శుక్రవారం నుంచి మొదలు పెట్టుకుని కూడా తప్పనిసరిగా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. అయితే మధ్యలో అడ్డొస్తే ఏంటంటే అదేమైనా అపశకునం అని భయపడే వాళ్ళు ఉంటారండి, వాళ్ళ పరిస్థితి ఏమిటి? మొదటి తర్వాత రెండో వారం చేసిన తర్వాత మూడో వారం అడ్డొస్తే తప్పలేదు. పర్వాలేదు. 52 వారాల్లో ఎప్పుడైనా తప్పలేదు. ద్వితీయ ద్వితీయ విఘ్నం అయితే మళ్ళీ తర్వాత వారాన్ని మొదటి వారం కింద లెక్కేసుకోండి. వారం కింద కన్సిడర్ చేసుకోండి. అద్భుతం అండి. అయితే ఇంకొక ప్రశ్న అండి, సూతకంలో ఉన్న వాళ్ళు దీన్ని చేయొచ్చా? ఎవరికి సూతకం ఉంటుందండి? ఎవరైతే ఆచరించారో కర్మ ఆచరించిన వాళ్ళిద్దరికి, దంపతులిద్దరికి ఉంటుంది. లేదంటే వచ్చి అన్నదమ్ములు ఎంతమంది ఉంటే అంతమందికి ఉంటుంది. అన్నదమ్ములకి వాళ్ళ భార్యలకు ఉంటుంది. వాళ్ళైతే చేయొద్దు. వాళ్ళు చేయొద్దు. ఇది అయిపోయాక చేసుకోండి. అద్భుతం అండి, చాలా అద్భుతమైనటువంటి మార్గాన్ని చెప్పారు. ఏం చేయాలో మాకు తెలియట్లేదండి, అప్పుల బాధల్లో ఉన్నాం, మేము పెద్ద పెద్ద పూజలు చేసుకునే అసలే అప్పులు ఉన్నాయి, ఇంకెక్కడ చేయించుకోండి అనుకునే వాళ్ళకి ఇది డెఫినెట్గా ఉపయోగపడుతుంది. మీ పర్సనల్ విషయం అయినప్పటికీ దాన్ని ప్రజల కోసం చెప్పినందుకు నా పర్సనల్గా నేను చెప్పలేదండి. మీరు దాంట్లో ఉన్నది ఆచరించింది లక్ష్మీ కదా. అష్టోత్తరం చివరిది. అవునవును. మీరు దాన్ని అసలు మీరు మన పుస్తకాల్లో ఉన్నవి ఎంతవరకు యథార్థమో మీరు పరీక్షించి చూడండి. దానికోసం ఏం చేయండి. ఎగ్జాక్ట్లీ. అయితే నేను అనేది ఏంటంటే మీరు ఆచరించింది నంబర్స్ తో సహా చెప్పారు కాబట్టి దానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అది ఉపయోగపడుతుంది, మనసుని హత్తుకుంటుంది. అది ఓ మనకి ఇలా జరిగితే బాగుండు కదా అనే ఆలోచనతో చేస్తారు, లక్ష్మి అనుగ్రహాన్ని పొందుతారు. చాలా చాలా కృతజ్ఞతలు అండి, చక్కటి విషయాన్ని మాకు తెలియజేశారు. నమస్కారం అండి.